దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సునంద పుష్కర్ కేసులో మరో ట్విస్ట్ ఇచ్చింది FBI. సునంద మరణానికి పొలోనియం కారణం కాదని స్పష్టం చేసింది. ఢిల్లీలో ఎయిమ్స్ డాక్టర్లు నిర్వహించిన పరీక్షల్లో రేడియో ధార్మిక పదార్థం పొలోనియం బయటపడింది. దీన్ని కన్ఫర్మ్ చేసుకునేందుకు మన దేశంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో సునంద పుష్కర్ డెడ్ బాడీ నుంచి సేకరించిన శాంపిల్స్ ను అమెరికా పంపించారు ఢిల్లీ పోలీసులు. మరణానికి కారణమేంటో తేల్చాలని FBIని కోరారు. 9 నెలల తర్వాత సీల్డ్ కవర్లో తమ రిపోర్టును ఢిల్లీ పోలీసులకు పంపారు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు. పొలోనియం కారణం కాదని తేల్చిన FBI బ్లడ్ శాంపుల్లో ఉన్న విష పదార్థంపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే FBI రిపోర్ట్ ఆధారంగా ఆమె భర్త శశిధరూర్ ను మరోసారి విచారించాలని భావిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ఇప్పటికే థరూర్ సహా 6 నిందితులకు పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. అయితే FBI రిపోర్టును మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఎయిమ్స్ అధికారులకు పంపించాలని డిసైడ్ అయ్యారు. రిపోర్టును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు చెబుతామని అన్నారు ఢిల్లీ పోలీస్ చీఫ్ బస్సీ. It is being examined by the investigating officer and the concerned supervisory officer of the SIT, and after examination of the report we will be sending it to the concerned medical board, and once medical board gives us their opinion on the report, then we'll proceed further in the matter.